గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే దీనిలో మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి. మన మార్కెట్ను ఏ విధంగా ఎనాలిసిస్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రీవ్యూ క్లోజు మనకు 23,163లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం ఇక్కడ మనకు 169లో ఓపెన్ అయింది. దీంట్లో మనకు హైలో ఓపెన్ అవ్వడం జరిగింది. అర్థమవుతుంది. 6 పాయింట్లు హైలో ఓపెన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పీఈసీలు కూడా ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 23,400 పీఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 22,800 సిఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే దీనిలో మనకు ఈ 22,000 మనకు 700 సిఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ 22,800 సిఈ కన్నా మన 22,700 సిఈ అనేది సపోర్ట్ లెవెల్ అనేది పర్ఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి దీన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఒకసారి మనం సిని గమనిద్దాం. ఫస్ట్ మొదటగా మనం పీని గమనిద్దాం. పీని చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ విక్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఈ విధంగా ఒక 915 క్యాండిల్, ఒక 945 క్యాండిల్, ఆ తర్వాత మరొక 1015 క్యాండిల్, ఈ విధంగా రెడ్ క్యాండిల్ మూడు అనేటివి ఏర్పడడం జరిగింది. ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ను కూడా బ్రేక్ చేసింది ఇక్కడ మనకు. ఓకే, ఇక్కడ మనకు 15 క్యాండిల్ సపోర్ట్ ఉంది. ఇది కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా మనకు బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, కింద ఉన్న ఒక దాని జాగాలో అది మనకు సపోర్ట్ తీసుకుంది. చాలా లాంగ్లో ఉంది అది మనకు. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా 915 క్యాండిల్ అనేటి ఈ విధంగా మూమెంట్ అనేది ఈ విధంగా ఒక 15 క్యాండిల్ నిన్న బుధవారం క్లోజ్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ నుంచి మనకు మూమెంట్ అనేది కిందికి రావడం జరిగిందో ఈ విధంగా మనకు 3 క్యాండిల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రివ్యూ మన క్లోజింగ్ ఇంతకుముందు ఎక్స్పైర్ అప్పుడు కూడా ఇదే విధంగా ఒక 915, ఒక 945, ఒక 1015 క్యాండిల్ ఏర్పడింది. తర్వాత 1045 క్యాండిల్ కూడా రెడ్గా ఏర్పడింది, కానీ చిన్నగా ఏర్పడి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఈ విధంగా మూమెంటం తీసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ 1045 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకున్నట్లయితే దీని మీద ఉన్న ఈ 945 క్యాండిల్ దగ్గరికి రావాలి. మీదికి, కిందికి కాదు, మీదికి రావాలి. అంటే మనకు 915 క్యాండిల్ దీని దగ్గరికి రావాలన్నట్టు. ఓకేనా, అదేవిధంగా ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 1045 క్యాండిల్ తర్వాత ఈ 1115 క్యాండిల్ అనేది పైకి వెళ్ళినా కూడా దీని దగ్గరికి రాలేదు. రాక ఆ తర్వాత మళ్ళీ ఈ 1215 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. దీన్ని బట్టి మనం ఏమేమి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనకు ఈ పీఈలో మూమెంటం ఉంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు 115కి క్యాండిల్ అనేది చాలా బ్రహ్మాండంగా పెరిగి ఈ విధంగా పైకి విక్కు ఏర్పరిచినా కూడా ఆ తర్వాత ఇక్కడ విక్కు ఏర్పరిచినా కూడా తర్వాత ఇక్కడ చూసినట్లయితే దీని బాడీ నుంచి మళ్ళీ మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా కిందికి వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏర్పడిన మార్కెట్ ఈ 15 క్యాండిల్ దగ్గరికి మీదికి వెళ్ళడం వల్ల ఒక విక్ ఏర్పడింది. అదే మనకు సిఈలో ఈ విక్ అనేది ఏర్పడింది అన్నట్టు మనకు ఈరోజు చూసినట్లయితే. ఓకే, ఇది మనకు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఈరోజు. ఇది నిన్నటి క్లోజింగ్, బుధవారం క్లోజింగు. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఇది మనకు యాడ్ చేసుకున్న 22,800 సిఈ దీంట్లో మనకు సపోర్ట్ అనేది నాకు పర్ఫెక్ట్గా ఏర్పడలేదు ఇక్కడ నాకు. ఓకే, అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న ఈ 22,700 సిఈ చూసినట్లయితే ఇది మనకు బుధవారం క్లోజింగు. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత దీని పక్కన మనకు ఒక 15 క్యాండిల్ ఉంది. ఓకే, చూసుకున్నట్లయితే దీని విక్ అనేది కిందికి వచ్చినా కూడా ఇది మనకు కింద ఎప్పుడైతే మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది ఈ 15 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ నుంచి కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, అదేవిధంగా ఇది మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే మనం మెయిన్ నిన్నటి బుధవారం క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు 2 క్యాండిల్స్ అనేవి ఈజీగా ఏర్పడింది. ఓకేనా, ఇది మనకు 500 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది మనకు 613 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు మార్కెట్లో మాత్రం మనకు అన్ని సిఈ ప్రీమియం చాలా హెవీగా ఉన్నాయి. అది ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం. మళ్ళీ
ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ కిందికి వచ్చింది. దీంట్లో మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ విధంగా ఒక 50-50 క్యాండిల్ గ్రీన్గా ఉండి తర్వాత 9-15 క్యాండిల్ని కూడా మనకు ఈ విధంగా మూమెంటం తీసుకున్నట్లయితే మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మళ్ళీ కింద ఉన్న ఈ 15-15 క్యాండిల్ దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ క్యాండిల్ అనేది మనకు మెయిన్ పిఈ అనే ఒక 945 క్యాండిల్ దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత మనకు టైము ఉన్నట్లయితే అంటే ఇది మనకు ఇన్ టైంలో జరగాలి. ఇది మనకు ఓన్లీ ఈ 1345 అంటే మనకు 140 వరకే మనకు మెయిన్ పిఈ యొక్క మెయిన్ పిఈలోని 945 క్యాండిల్ దగ్గర వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. కాకపోతే ఈ విక్కులు అనేవి ఎందుకు ఏర్పడినాయో ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాం. ఓకే, ఇది మనకు విక్కులు అనేటివి ఇది క్లియర్ చేస్తే ఇప్పుడే విక్కులు ఎందుకు ఏర్పడినాయి అంటే, ఇక్కడ మనం నిఫ్టీ మెయిన్ చార్ట్ చూసినట్లయితే నిన్న బుధవారం క్లోజింగ్ ఇది. కాకపోతే మనకు మార్కెట్ అనేది 915 క్యాండిల్ ఇది ఈరోజు ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే దీనికి సమానంగా ఉంది ఈ విక్కులు అనేటివి. కాకపోతే మనం యాడ్ చేసుకున్న ఆ సీలో మాత్రం కొంచెం ఇట్లా మనకు బయటికి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ కూడా గమనించినట్లయితే ఈ విధంగా విక్కెరపరిచినట్లయితే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి అంటే 23,141 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 23,300 దాకా మార్కెట్ అనేది వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకు చాలా ప్రీమియమ్స్ పెరిగినాయి. మనం సిఈపీలను రెండు గమనించడం జరిగింది. ఒక్కసారి మనం సిఈలను గమనిద్దాం. ఇక్కడ మనం 23,300 సిఈ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది మనకు 49 రూపీస్లో ఏర్పడింది మార్కెట్లో. ఇక్కడ చూసినట్లయితే ఓపెనింగ్ అనేది మనకు 49 రూపీస్లో ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఎటువంటి విక్ అనేది ఏర్పరచలేదు. ఇక్కడ మనకు ఇది విక్కు ఏర్పరచకుండానే మూమెంటం తీసుకుంది. ఇది 49 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు ఇక్కడ ఇది మన 82 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ మనం మెయిన్ సిఈ మీద మళ్ళీ దాని మీద సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుండి 60 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఏకంగా ఇది 106 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది మళ్ళీ 76 రూపాయల నుంచి 94 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత ఈ 1045 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా? మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ 915 క్యాన్ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 47 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 81 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ 1250 నుంచి వెళ్ళి మార్కెట్ అనేది పి అనేది పెరగడం జరిగింది. సి అనేది మొత్తం ఈ విధంగా మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఈ మనకు మెయిన్ సిఈలో ఈ 14-15 అంటే 215కి మార్కెట్ పెరిగింది. కానీ దీంట్లో పెరగలేదు. ఎందుకంటే ఇది జీరో కావాలి కాబట్టి అది మనకు మూమెంట్ తీసుకున్న కూడా ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకేనా? ఇంకొకటి చూసినట్లయితే మనం 23,250 సిఈ ఒకసారి గమనిద్దాం. ఇది కూడా ఒకసారి చూసినట్లయితే దీని ఓపెనింగ్ చూద్దాం. ఓపెనింగ్ చూసినట్లయితే మనకు 61 రూపీస్లో ఓపెనింగ్ అయింది. ఓకేనా? 61 రూపీస్లో ఓపెన్ అయింది. ఇది చూసినట్లయితే ఇది మనకు అక్కడ నుండి ఇది మనకు మూమెంటం తీసుకుంది. ఎక్కడైతే ఓపెనింగ్ అయిందో అక్కడ నుంచి మాత్రం మనకి ఇది మూమెంటం తీసుకుంది. మూమెంట్ ఇది 60 రూపాయల నుంచి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 104 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మనకు మెయిన్ సిఈ ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుందో 15 క్యాన్ మీద సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఇది 78 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 135 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఇక్కడ ఈ 60 రూపాయల నుండి ఇది 60 రూపాయల నుండి 130 మళ్ళీ మనకు డబల్ అయింది. అంటే 60 పాయింట్లకు 60 పాయింట్లు ఇవ్వడం జరిగింది. అదే మనకు 300 సిఈలో మనకు 50 పాయింట్లకు అది 100 అంటే మళ్ళీ 50 పాయింట్లు మొత్తం 100 పాయింట్లు పోవడం జరిగింది. కానీ మనకు లాభం మాత్రం మనకు 50 పాయింట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా మనకు 60 పాయింట్లకు 120 పాయింట్స్ దాకా అంటే 130 అంటే దీంట్లో మనకు 70 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని ఓకేనా మళ్ళీ 59 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మళ్ళీ 106 రూపాయల దాకా వెళ్ళి ఈ 1250 నుంచి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇది కూడా మనకు జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకు అక్కడ 215కి మార్కెట్ పెరిగినా కూడా ఇది కూడా మనకు మార్కెట్ అనేది ఇక్కడ అయింది. కానీ మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం ఎక్కడ క్లోజ్ అయింది 23,249 అంటే
ఒక పాయింట్ తక్కువ ఉంది కాబట్టి ఇది మనకు జీరో కావడం జరిగింది. ఓకేనా, 250 260 70 మీద క్లోజ్ అయితేనే ఇది కొంచెం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఒక్క పాయింట్ తక్కువ అయినా కూడా ఇది మనకు డైరెక్ట్ ఇది జీరోలో క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి 200 సిఈ కూడా చూద్దాం. 200 సిఈ ఓపెన్ చూసినట్లయితే ఇది మనకు 109 రూపాయల 109లో ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, ఓపెనింగ్ అనేది ఇక్కడ మనకు మెయిన్ చార్ట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు ఇక్కడ ఏర్పడ్డది మనకు మార్కెట్ 109. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మెయిన్ అక్కడ పిఈ అనేది అక్కడ మనకు పైకి వెళ్ళింది కాబట్టి విక్కు ఏర్పరిచేది కిందికి రావాలి కాబట్టి ఇది మళ్ళీ ఎక్కడికి వచ్చింది 84 రూపాయల దాకా వచ్చింది. అంటే మనకు దీంట్లో 300 to 250 అనేది ఎక్కడ ఏర్పడేవి అక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. కానీ 200 మాత్రం ఇది మనకు విక్కు ఏర్పడింది. ఇది 80 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది మరి ఇది 120 రూపాయల దాకా వెళ్ళింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది సపోర్ట్ తీసుకుందో అది ఎక్కడ నుండి ఇది మళ్ళీ 100 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 164 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది కూడా మళ్ళీ కిందికి వచ్చినా కూడా అక్కడ దాని పిఈని మనకు టచ్ కాలేదు కాబట్టి మనకు 945 క్యాండిల్ను టచ్ కాకుండా మళ్ళీ కిందికి వచ్చింది కాబట్టి ఇదే జరుగుతుంది. ఇంతకుముందు మనకి ఎక్స్పైర్ అప్పుడు కూడా దానికి టచ్ కాకుండా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు సీలు పెరిగినాయి. సేమ్ ఈ వీడియో కూడా సేమ్ ఇంతే అన్నట్టు. ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అది మనకు 945 క్యాండిల్ దాకినప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద మూమెంటం ఉంటుంది. కాకపోతే మళ్ళీ టచ్ కాలేదు కాబట్టి మళ్ళీ పెరిగింది. ఓకేనా, ఇది మళ్ళీ కొంచెం కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకుని ఉంటుంది. కాకపోతే ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది మళ్ళీ. ఓకేనా, తర్వాత మళ్ళీ 90 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 150 ముర్రకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 12:15కి ఇది తర్వాత కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇది చెప్పాను కదా ఇది మనకు 245కి అంటే ఇది జీరో, ఇది మనకు 200 సిఈ కాబట్టి దీని మీద 50 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇది 4 రూపాయల నుంచి ఇది 49 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా లాస్ట్ ఇది మనం ఒక 150 సిఈ కూడా చూద్దాం. 150 సిఈ ఈ 150 సిఈ కూడా ఎక్కడ ఓపెన్ అయింది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు 104 రూపాయల్లో ఓపెన్ అవ్వడం జరిగింది. చాలా హెవీగా ఉన్నాయి ప్రీమియమ్స్. కానీ మార్కెట్ ఓపెన్ అయింది ఎక్కడ 23,169. ఇది 150 సిఈ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇది చూసినట్టు ఇది కూడా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మార్కెట్ కూడా ఇది 105 రూపాయలు ఓపెన్ అయింది. ఇక్కడ 105 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 150 రూపాయల దాకా వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ మెయిన్ సి మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఇది చాలా గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నా మళ్ళీ ఈ 945 క్యాండిల్ అనేది మెయిన్ సి దీని మీద సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ ఇది 131 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 201 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మనకు 1245 నుంచి వెళ్ళి మళ్ళీ దానికి చేరుకున్నది. అది ఎక్కడ రాక మనకు 945 క్యాండిల్ పీఈలో చేరుకుంది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇది రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి ఇది 23 రూపాయల నుంచి వెళ్ళి అక్కడ కూడా విక్ ఏర్పడింది మనకు మెయిన్ పీఈలో. ఓకేనా, ఇది 18 ఇది మనకు 23 రూపాయల నుంచి వెళ్ళి ఏకంగా ఇది 99 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు మంచి ఛాన్స్ అన్నట్టు. ఎప్పుడైతే ఈ విధంగా 3 రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ 945 క్యాండిల్ దగ్గరికి వెళ్ళిందంటే మనం సీని బై చేసుకోవచ్చు. మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్స్పైరీ కాబట్టి ఇంకా చాలా పెద్ద మూమెంటం ఉంది. ఓకేనా, అదేవిధంగా ఒకసారి మనం పీని కూడా గమనిద్దాం. పీలో మనం ఈ 22,250 పీ ఈ 23,250 పీ గమనిద్దాం. ఈ విధంగా మనకు బుధవారం క్లోజింగ్ ఈ విక్కు ఏర్పడింది. ఇదే విక్కు అని చెప్పేది. ఈ విక్కు ఏర్పడింది కాబట్టి అది ప్రీమియమ్స్ అనేవి కొంచెం కిందికి రావడం జరిగింది. కొన్ని ప్రీమియమ్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అయినో సీఈలో అక్కడి నుంచి మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం మనకు ఈ విధంగా ప్రతి దాంట్లో విక్కు ఏర్పడింది. ఇది విక్కు ఏర్పడి ఈ విధంగా దీన్ని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. నిన్నటి క్లోజింగ్ అయినా బుధవారం క్లోజింగ్ ఈ 15 క్యాండిల్ను బ్రేక్ చేయలేక ఇది మళ్ళీ ఒకది 915 క్యాండిల్, తర్వాత 945 క్యాండిల్, తర్వాత మళ్ళీ ఈ 1015 క్యాండిల్. ఈ విధంగా ఈ 1045 కాడి నుంచి మూమెంటం తీసుకున్నట్లయితే ఇక్కడ దాకా వచ్చినట్లయితే మనకు మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, కాకపోతే ఏమైంది ఇది ఇక్కడ దాకానే వచ్చింది, దీని దాకా రాలేదు. కాబట్టి మళ్ళీ ఏమైంది అంటే మనకు మెయిన్ పీఈ ఇది కాదు మనం చూడవలసింది. మెయిన్ పీఈ ఇక్కడ దాకా వచ్చిందా రాలేదా అది చూడాలి. ఓకేనా,
ఇది మెయిన్ పీ ఇక్కడకి వచ్చిందంటే ఇది ఇక్కడకి వచ్చే అవకాశాలు ఉంటాయి. చూసి ఇక్కడకి వచ్చే అవకాశాలు ఉంటాయి, అర్థమవుతుందా? కానీ మెయిన్ పీ ఇక్కడకి రాలేదు కాబట్టి అది కూడా మధ్యలోకి వచ్చింది. ఇది కూడా మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి పెరిగింది? ఇది 52 రూపాయల నుంచి ఏకంగా ఇక్కడ పెరిగింది. ఇది 119 రూపాయలు ఇచ్చాను. చూడండి ఇంత మంచి పాయింట్లు ఇవి. ఇది 52 రూపాయల నుంచి వెళ్ళింది మనకు 140 పాయింట్లు, అంటే ఇంచుమించు 90 పాయింట్లు దొరుకుతాయి దీంట్లో మనకు. ఇది కూడా మంచి బయింగ్ అవకాశం దీంట్లో కూడా. మళ్ళీ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ 45 రూపాయల నుంచి వెళ్ళి ఏకంగా విక్కు ఏర్పడింది కాబట్టి ఇది 155 రూపాయలు. దీంట్లో 100 పాయింట్లు దొరికింది మళ్ళీ మనకు. దీంట్లో పీలోనే మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంది సీల కన్నా, అర్థమవుతుందా? ఈ సీల కన్నా మనకు పీలు ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు మనకు సీలే ఉంటుంది. కానీ దాని క్లోజింగ్ అనేది ఈ విధంగా ఈ రెడ్ ఉండాలి. ఇక్కడ ఈ రెడ్ ఉండాలి. మనకు ఈ రెడ్గా ఏర్పడినప్పుడు పీలు మనకు ఈ విధంగా రెడ్ ఉండాలి. మనకు గ్రీన్గా ఏర్పడినప్పుడు అక్కడ మనకు ఏముండాలి? గ్రీనే ఉండాలి. రెండు సమానంగా ఉండాలి. అంతేకాని ఉల్టా ఉండటం వల్ల మళ్ళీ వేరే అవుతుంది కథ, అర్థమవుతుందా? ఉల్టా ఇది చూడండి, ఇది చూడండి. ఇది 915 క్యాండిల్, అதாவது మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది మనకు మళ్ళీ ఇక్కడ ఈ 945 కిందకి వచ్చిందా? ఇక్కడ చూడండి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇది మళ్ళీ ఇది బ్రేక్ చేస్తే మళ్ళీ కిందికి వస్తుంది అంతే. దీన్ని బ్రేక్ చేసినట్లయితే క్యాండిల్ ఏర్పడినట్లయితే మనకి కిందికి వస్తుంది. ఓకే, ఇది దీంట్లో కూడా మంచి మూమెంట్ మనం గమనించవచ్చు. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనం చూసినట్లయితే 150 PE 150 PE చూడండి. ఇది మనకు సేమ్ ఇది ఇక్కడ ఏర్పడింది. ఇంత పెద్ద విక్ ఏర్పడింది ఇక్కడ దాకా. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఇది 28 రూపాయల నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 74 రూపాయలు. చూడండి ఇది నేను ఎంతమంది పాయింట్స్ ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇది ఇది మెయిన్ పీ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఉదాహరణకి ఇది ఇక్కడికి వెళ్ళింది 80 పాయింట్లు. ఓకే, ఇది చూస్తున్నట్టు ఇది 28 రూపాయల నుంచి ఇది మనకు 75 దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ 14 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడ వెళ్ళింది. ఇది 97 దాకా వెళ్ళింది. చూడండి ఇంత మంచి పాయింట్స్ ఉన్నాయి దీంట్లో మనకు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఇక్కడ చేరుకుంది కదా. ఇక్కడ చేరుకున్నప్పుడు మళ్ళీ ఇది మనకు నెక్స్ట్ కాయిన్ అనేది రెడ్గా మారుతుంది. దాంట్లో మనకు ఈ 245 అంటే 1415 నుంచి అంటే 250 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని అది చాలా పైకి వెళ్ళింది అది. ఓకే, దాంట్లో కూడా లాస్ట్ మూమెంట్లో మంచి పాయింట్స్ రావడం జరిగింది. దీంట్లో మనం బై చేసుకున్న మంచి పాయింట్లు, దాంట్లో మనం బై చేసుకున్న కూడా మంచి పాయింట్లు. ఎప్పుడు ఇక్కడ చేరుకున్నదంటే ఇది మళ్ళీ నెక్స్ట్ మనం సి కొనుక్కోవాల్సింది అంతే. ఇది మళ్ళీ పెరగదు అది పైకి. ఓకే, అదేవిధంగా ఒకసారి 23,200 ఇది చూడండి. ఇది మనకు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి ఇది ఇక్కడ 30 రూపాయల నుంచి ఇది 85 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఓకే, మళ్ళీ ఇది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ 145కి ఇది 25 రూపాయల నుంచి ఇది ఎక్కడికి ఇది 119 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ బాడీ ఇక్కడ దీన్ని చేరుకుంది కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడ ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మనకు మెయిన్ పీ చేరుకుంది. ఇక్కడ ఈ 1345కి ఇది మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది ఇక్కడ దాకా. ఓకే, అదేవిధంగా 100 ఇది విధంగా ఉంటుంది మార్కెట్ అనేది. ఎప్పుడైనా సరే ఈ విధంగా క్యాండిల్స్ ఇక్కడ రెడ్కు మనకు మ్యాచ్ అయ్యి కిందికి వచ్చిందంటే ఈ విధంగా 3 క్యాండిల్స్ ఏర్పడడం జరుగుతుంది. ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఇది ఇక్కడ రావాలి. మనకు మెయిన్ పీ అనేది ఇవి కాదు, మన ఆడేసుకునే పీలు కాదు. మెయిన్ పీ అనేది ఇక్కడ రావాలి. రానట్లయితే మళ్ళీ కిందికి వెళ్ళినట్లయితే మళ్ళీ ఈ విధంగా మూమెంటం ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా ఇటువంటి 3 స్టెప్పులు మనకు ఏర్పడినట్టయితే నెక్స్ట్ మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.